నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా విశారదన గారికి వీడని నీడలాగా ఒక నాయకుడు తరుముకుంటూ వస్తున్నాడు. ఆ నాయకుడు ఎవరు, ఏ విధంగా వీడని నీడలాగా మారాడనేది, ఎందుకు వెంటాడుతున్నాడనేది నేను క్లారిటీగా వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోను చూసినటువంటి ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి. నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు, అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తుంది. నిజాలను మాత్రమే చూడాలి, వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఓకే. నిన్ను వీడను నీడను నేనే అనే ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది. ఆ పాట ఖచ్చితంగా ఈ వీడియోకి సెట్ అవుతుంది. ఏ విధంగా సెట్ అవుతుందా అంటే, విశారదన గారి యొక్క బీసీ ఉద్యమం, బీసీలకి 42% రిజర్వేషన్లో కావాలని చెప్పేసి చిరంజీవుల గారు, ఈశ్వరయ్య గారులతో కలిసి ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ అని చెప్పేసి వాళ్ళు ఒక పద్ధతిలో వెళుతూ ఉన్నారు. స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాం. అది ఏదైనా కానీ ఒక క్రమ పద్ధతిలో, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఎంత ఉంది అనేది పక్కన పెడితే ఒక క్రమ పద్ధతిలో ఇండివిజువల్ ప్లాట్ఫామ్, ఏ పార్టీకి కొమ్ము గాయకోకుండా, ఏ పార్టీకి తొత్తుగా మారకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నాడు విశారదన గారు. ఓకే. బీసీ మూమెంట్ అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇది మొదటి అంశం. రెండో అంశం కూడా నేను చెప్తా. ఇది హాట్ టాపిక్గా మారింది. హాట్ టాపిక్గా మారినటువంటి ఈ సందర్భంలో మీరు గనక గమనిస్తే, ఈ హాట్ టాపిక్లో ఒక మందకృష్ణ మాదిక్ గారు అనేటువంటి సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ నాయకుడు కూడా బీసీ ఉద్యమంలో విరివిగా పాల్గొంటున్నారు, ఎక్కువగా స్పందిస్తున్నాడు. ఆ ఉద్యమం గురించి పదే పదే మాట్లాడుతున్నాడు. రౌండ్ టేబుల్ సమావేశాలకు అటెండ్ అవుతున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే, ఇక్కడ ఇటువైపు నుంచి విశారదన గారు ఎక్కడ ఈ ఉద్యమాన్ని హైప్కు తీసుకెళ్ళి ఎక్కడ ఈయనకి మంచి పేరు వస్తుందో అని గమనించి దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈయన సహచారం చేస్తున్నటువంటి నాయకులు ఎవరు? ఒకటి, ఆర్ కృష్ణన్న మా బీసీ ఉద్యమాలకి పెద్ద దిక్కు అంటాడు. ఆర్ కృష్ణన్న ఎక్కడున్నాడు? నిజాయితీతోటి, నిబద్ధతతోటి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. నాకు మొహమాటాలు ఉండవు, పక్షపాతం ఉండదు. ఆర్ కృష్ణన్న ఎక్కడున్నాడు? బీజేపీ పార్టీలో రాజ్యసభ సభ్యుడు. బీజేపీ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి మళ్ళీ బీసీ ఉద్యమం ఏంటి? ఈ చమత్కారం ఏంటో తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన అనుకుంటే ఆ బీజేపీ పార్టీలోనే ఉండి షెడ్యూల్లో పెట్టించవచ్చు కదా అని, లేదు పార్లమెంట్లో చట్టం చేయించవచ్చుగా. ఇవేవీ చేయించుకోకుండా మళ్ళీ రోడ్ల మీద ఉద్యమాలు ఏంటి? ఆ పార్టీలోనే ఉంది. అంటే బీజేపీ పార్టీలో ఉన్నారా మీరు? బీజేపీ చెప్పినటువంటి పనులు చేస్తున్నారా? బీసీ ఉద్యమాలకు నాయకత్వాలు వహిస్తున్నారా? ఆయన్ని పెద్దన్నగా మందకృష్ణ చెప్తాడు. ఇంకొకరన్నా ఎవరిని చెప్తాడు? తీన్మార్ మల్లన్న చెప్తాడు. తీన్మార్ మల్లన్న మారినటువంటి పార్టీలు ఏమున్నాయి తెలంగాణ రాష్ట్రంలో? బీజేపీలో చేరలేదా? కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ రోజున ఎమ్మెల్సీ తెచ్చుకోలేదా? ఎమ్మెల్సీ తెచ్చుకొని ఆ పదవి కనీసం రాజీనామా చేసిండా? చేయలేదు కదా. మరి చేయలేదంటే ఆయన దానికి సంబంధించినటువంటి విశ్లేషణ విపరీతంగా ఇస్తాడు. నేను ఆ అంశాల జోలికి బోదాల్చుకుంటాను. తీన్మార్ మల్లన్న అంటే ఏదో ఒక పార్టీతో అంతగాగి ఆ పార్టీలతోటి పదవులు పొందినటువంటి నాయకులను అడ్డం పెట్టుకొని అమ్ముడుపోయినటువంటి బీసీ ఉద్యమాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ నిజాయితీ కలిగినటువంటి బీసీ ఉద్యమాలకి సపోర్ట్ చేయట్లేదు. నేను అంటున్నా, విశారదన గారు గతంలో కూడా చాలాసార్లు ఇన్వైట్ చేశాడు. రాజ్యాధికారం వైపు వెళ్దామని మందకృష్ణన్నకి పిలుపునిచ్చాడు. మరి ఇక్కడికెందుకు రారు? ఈశ్వరయ్య గారికి కనిపించినటువంటి నిజాయితీ, ఈశ్వరయ్య గారికి కనపడినటువంటి నిజాయితీ మీకెందుకు కనపట్టలేదు? చిరంజీవుల గారికి కనపడినటువంటి నిజాయితీ మీకెందుకు కనపట్టలేదు? ఇంకొక అంశం, ఇది ఒక అంశం. అయితే ఇక రెండో అంశం, కర్లా రాజేష్ అని లాకప్ డెత్ జరిగింది. నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ జరిగితే చలి, ఎలాంటి చలి అంటే ఎముకలు కూడా కురుక్కుపోయేటువంటి చలిలో మంచులో నడి రాత్రి అని కూడా చుడుకోకుండా ఆ శవం పక్కన పెట్టుకొని ప్రాణమున్నటువంటి శవాలలాగా డిఎస్పీ కార్యకర్తలు విశారదన గారు పోరాటం చేశారు. ఆర్డీఓ గారు వచ్చినా, డిఎస్పీ గారులు వచ్చినా వాళ్ళకు ధీటైనటువంటి సమాధానాలు చెప్తూ ఆత్మగౌరవ పోరాటాన్ని చేశారు. అక్కడ మాకు కావాల్సింది ఇందిరమ్మ ఇల్లులు కాదు, మీరు ఇచ్చేటువంటి డబ్బులు కాదు, అవి ఎలాగో వస్తాయి. పోలీసులు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని వాళ్ళు చేసినటువంటి ఆ రాత్రి పోరాటము నన్ను కదిలించింది. నేను ఒక వీడియో కూడా చేశాను. అమ్మతనం అమ్ముడుపోయిందని, ఆ తల్లిని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కూడా చేశాను నేను. అయితే ఇప్పుడు హుటాహుటీన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చూసుకున్నాడు. ఓకే, బీసీ ఉద్యమం ఉంది,
బీసీ ఉద్యమంలో వెళ్తున్నాడు కాబట్టి ప్రతి చోట అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో ఒక మాదిగ యువకుడు లాకప్ డెత్ జరిగితే ఆ లాకప్ డెత్కు సంబంధించి ఈయన హైప్ బాగా సోషల్ మీడియాలో కూడా బాగా విశారదన్ గారి గురించి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా గొప్ప నాయకుడు దొరికాడనేటువంటి పద్ధతిలో సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండింగ్ అయింది. ఇది తెలుసుకొని వెంటనే హుటాహుటిన ఆ రాజేష్ గారి యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మళ్ళా జిల్లా ఎస్పీల కాడకి ఆడకి ఈడకి చక్కర్లు కొడుతూ తిరుగుతూ ఆ నల్గొండ జిల్లా ఉమ్మడి కార్యకర్తలు సమావేశం పెడుతూ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని ఇప్పుడు ఏదో కార్యాచరణ అంటున్నాడు, అవి అంటున్నాడు, ఇవి అంటున్నాడు. ఓకే, నేను అంటున్నా మందకృష్ణన్న మీ స్థాయి ఏంటి? మీకు సంబంధం లేనటువంటి రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పిలుచుకుంటారు, ఆలింగనం చేసుకుంటారు, శాల్వాలు కప్పుతారు. బీజేపీ కమలం పార్టీ అయితే మీకు పద్మశ్రీ అవార్డులే ఇస్తే ప్రధానమంత్రి గారు మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. మరి మీరు ఆ స్థాయి లీడర్ అయినప్పుడు, అంత గొప్ప లీడర్ అయినప్పుడు మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించడం కోసం ఆధారాలు ఉన్నప్పుడు మీరు నిజాయితీ కలిగినటువంటి నాయకుడు అయితే ఒక్క ఫోన్ ద్వారా సస్పెన్షన్ జరుగుతుంది, ఒక్క ఫోన్ ద్వారా. ఎందుకంటే మీకు ఆ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. మీరు సంబంధం లేకుండా ఇండివిడ్యువాలిటీ కలిగినటువంటి లీడర్ అయితే మీరు పోరాటం చేయడంలో తప్పు లేదు. కానీ అయిపోయిన దానికి ఎక్కడ నేమంతా అటు వెళ్తుందో అని చెప్పేసి మళ్ళా దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను అంటున్నా, డెఫినెట్గా మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించండి. నేను మీకు మళ్ళీ సెల్యూట్ చేస్తూ నేను చెప్పినటువంటి మాటలన్నీ వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. అది జరగదు, అది చేయించరు. కానీ ఈ క్రెడిట్ ఏదైతే ఉందో అది విశారదన్కు మాత్రం పోవద్దు. విశారదన్ గారికే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ నాయకుడునైనా లేదా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా ఎదుగుతున్నాడంటే కాళ్ళు పట్టుకుని లాగేటి. అది రాజకీయంగానైనా, ఉద్యమకారుడుగానైనా, మీడియా పరంగానైనా, వ్యాపార పరంగానైనా, ఏ పరంగానైనా నువ్వు ఎదుగుతున్నావు అంటే నేను 2 కాళ్ళు పట్టుకొని గుంజుని ఏలకేసి కొట్టుడే. ఇక్కడ ఏం లేదు. లేకపోతే ఏందన్నా మీరు చేసేది? నేను మళ్ళా చెప్తున్నా, మీరు సస్పెండ్ చేయించండి, నేను మీకు సెల్యూట్ చేస్తాను. బీసీ ఉద్యమం అన్నారు, మీ జాతికి సంబంధించినటువంటి బిడ్డే, మీ ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి బిడ్డే విశారదన్ గారు చేస్తున్న వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు కదా. అగ్ర కులాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలో తొత్తులుగా మారినటువంటి నాయకులు మీకు నిజాయితీ పరులైనటువంటి నాయకులుగా కనిపిస్తారు. కానీ ఏ పార్టీకి కొమ్ము గాయకోకుండా, ఏ పార్టీతో కలుపుకోకుండా నిజాయితీగా నిబద్ధతగా వచ్చిన ఓట్లే మనమని చెప్పేసి స్వచ్ఛమైనటువంటి కార్యకర్తలను నిర్మించుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీలకి జ్ఞానాన్ని బోధించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదా? నాయకుడిగా మీకు కనపడడా? అంటే ఎన్నాళ్ళు ఈ కమ్యూనిటీలో ఎవరు వెతుకుతున్నారో వాళ్ళను వెంబడిస్తారు, వీడని నీడలాగా వెంబడిస్తారు, ఎన్నాళ్ళు పట్టుకుంటారు, ఎన్నాళ్ళు పట్టుకొని పీడిస్తారు. ఇది మీకు ఎంతవరకు సమంజసము? మిమ్మల్ని పెద్దన్న పాత్రలో గౌరవిస్తామన్న వాళ్ళ దగ్గరికి రాకోకుండా ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఉద్యమాలను నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయొద్దు. నిజాయితీతోటి ఏ అంశాల మీద నిలబడ్డప్పుడు కూడా వాటిని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు మీరు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా ఎవరు ఏ విధంగా ఉన్నారనేది కూడా మీరు గుర్తెరిగి గమనించి ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.